హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'చేరువై దూరమెలా' ఎపిసోడ్ 73. "ఏమైందమ్మా?" అని అడిగాడు మిథున్. "చూపిస్తాను" అంటూ లలిత వెళ్లి కర్టెన్ పక్కకి లాగగానే దాని వెనకాల దాక్కున్న కీర్తన ప్రత్యక్షమైంది. నిఖిల్, సంజన గట్టిగా కళ్ళు మూసుకున్నారు. "మూసింది చాలు, కళ్ళు తెరవండి" అంది లలిత. "కీర్తన చాలా మంచిదమ్మా, తనకు నేనంటే చాలా ఇష్టం" అని నిఖిల్ అంటుంటే లలిత ఆపు అన్నట్లుగా చేయి అడ్డం పెట్టింది. "పోలీసులతో కీర్తన నిఖిల్‌ని కొట్టించలేదు ఆంటీ. వాళ్ళ డాడీ కొట్టించాడు. కీర్తనకు నిఖిల్ అంటే ప్రాణం" అని చెప్పింది సంజన. లలిత తనని చూస్తుంటే కీర్తన భయంగా "సారీ ఆంటీ" అని చెప్పింది. మిథున్, లలిత ఫక్కున నవ్వారు. సంజన, నిఖిల్ కీర్తన వాళ్ళను అయోమయంగా చూస్తుంటే లలిత సంజన చెవి మెలేసి "మాకు తెలియకుండా చాలానే చేస్తున్నావే" అనంది. "సారీ ఆంటీ, ప్లీజ్ వదలండి" అనగానే లలిత సంజనను వదిలేసింది. "నాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం ఆంటీ. నిఖిల్ లేకుండా నేను బతకలేను" కన్నీళ్లతో చెప్పింది కీర్తన. "పిచ్చి పిల్ల, ఎందుకమ్మా ఏడుస్తున్నావు" అంటూ లలిత కీర్తన కన్నీళ్లను తుడిచింది. "నిఖిల్ మీద నీకున్న ప్రేమ తెలియక నేను నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా. నీ ప్రేమ వల్లనే నిఖిల్ బ్రతికిన విషయం డాక్టర్ మాకు చెప్పాకనే నువ్వెంత ప్రాణంగా నిఖిల్‌ని ప్రేమిస్తున్నావో మాకు అర్థమైంది. పరిస్థితులు సద్దుమణిగాక నిన్ను తీసుకెళ్లాలనుకున్నాను. కానీ మాతో పాటు నువ్వొచ్చేశావు. నిఖిల్ అంటే ఎంత ప్రేమరా నీకు" అంటూ లలిత కీర్తనను కౌగిలించుకుంది. కీర్తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నిఖిల్, సంజన సంబరపడిపోయారు. మిథున్ సంజన పక్కకొచ్చి నిల్చొని "నాకు తెలియకుండా కీర్తనని ఇంటికి తీసుకొచ్చావా" అని అడిగాడు. "సారీ, తప్పలేదు. నీకంత సీన్ లేదు." "ఓయ్! ఇందాకటి నుండి సీన్ లేదు అంటున్నావు. నీకు తెలియకుండానే కీర్తనని తీసుకొచ్చాను కదా" అంది సంజన చిరుకోపంగా. "నాకు తెలుసు." "ఏంటి?" "నువ్వు కీర్తనని ఇంటికి తీసుకొచ్చినట్లు నాకు తెలుసు. నేను అమ్మకు కూడా చెప్పాను" అని చెప్పాడు మిథున్. ముగ్గురు షాక్ అయ్యారు. "ఎలా తెలుసు?" "హాస్పిటల్‌లో మేము లేని టైంలో నిఖిల్‌ని చూడ్డానికి కీర్తన నువ్వు పంపించినప్పుడే నేను చూసేశాను. అప్పటినుండి నీ మీద నా 2 కళ్ళు పెట్టాను. కీర్తనకు చున్నీ కప్పి ఇంట్లోకి తీసుకురావడం, ఎవరికీ తెలియకుండా తనకు లంచ్, డిన్నర్, స్నాక్స్ పెట్టడం అన్నీ చూశాను" అని చెప్పాడు మిథున్. "మరెందుకు చెప్పలేదు?" అని అడిగింది సంజన. "మీ నాటకాలు ఎప్పటి వరకు సాగుతాయో చూద్దామని" అని నవ్వుతూ అంది లలిత. "ఛ! నా కష్టమంతా బూడిదలో పూసిన పన్నీరైంది" అని సంజన ఏడుపు ముఖం పెట్టుకుంది. అందరూ నవ్వారు. నెలలో 15 రోజులు గడిచాయి. ఇక మీ ఇరు జంటల పెళ్లికి ముహూర్తాలు పెట్టించి పెళ్లి పనుల్లో పడాలి. వెంటనే మీ అమ్మ నాన్నలతో మాట్లాడాలి కీర్తన అనంది లలిత. "నేను వెంటనే మమ్మీ డాడీని రమ్మంటాను" అంటూ ఫోన్ పట్టుకుని పక్కకు వెళ్ళింది కీర్తన. "వాళ్ళు బయలుదేరుతున్నారంటీ, సాయంత్రం వరకు వచ్చేస్తారు" అని చెప్పింది కీర్తన. "నేను పంతులకి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంటాను" అంటూ పంతులకి ఫోన్ చేసి చెప్పింది లలిత. కీర్తన తల్లిదండ్రులు సుధాకర్, కవిత మిథున్ ఇంటికి చేరారు. వాళ్ళను సాదరంగా ఆహ్వానించింది లలిత. సుధాకర్ నిఖిల్‌కి సారీ చెప్పాడు. "నేను చేసిన తప్పుకి మీరలా చేయడంలో తప్పు లేదు అంకుల్" అని అన్నాడు నిఖిల్. మిథున్ నిఖిల్‌ని మెల్లిగా నడిపిస్తూ హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తిని టీ తాగారు. కాసేపట్లో పంతులొచ్చాడు. సంజన జాతకం లేకపోవడంతో ఆమె చేతిరేఖలతో చూసినట్లు నిఖిల్ చేతిరేఖలతో అతని జాతకం చూశాడు పంతులు. ఇరు జంటల జాతకం ప్రకారం ఒకే రోజు ఒకే సమయాన పెళ్లి ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎంగేజ్మెంట్, రాత్రి 10 గంటలకు పెళ్లి అని చెప్పాడు పంతులు. "ఇంకా 25 రోజులు ఉందన్నమాట. అప్పటి వరకు నిఖిల్ కూడా గాయాలు తగ్గిపోయి నార్మల్ అవుతాడు" అని అంది లలిత. "అప్పటి వరకు నా షూటింగ్స్ కూడా కంప్లీట్ అవుతాయి" అని చెప్పింది కీర్తన. "మరి ఆ తర్వాత?" అని అడిగింది లలిత. "పెళ్ళయ్యాక సినిమాలు చేయొద్దని సినిమాలకొచ్చిన కొత్తలోనే కీర్తన నిర్ణయించుకుంది చెల్లమ్మా" అని చెప్పాడు సుధాకర్. "పెళ్ళాక తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదని దాని భయం వదినా" అని చెప్పింది కవిత. లలిత కీర్తన పక్కకొచ్చి కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని "ఇంటిని, పిల్లల్ని చూసుకోవడానికి నేను సంజన ఉన్నాం. నువ్వు నిరభ్యంతరంగా సినిమాలు చేసుకోవచ్చమ్మా" అని చెప్పింది. "థాంక్స్ ఆంటీ, కానీ నాకిష్టం లేదు. సినిమాల్లో పడితే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. నాకు నా మ్యారీడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని ఉంది. టాప్ హీరోయిన్ అయ్యాను. నా డ్రీమ్ నెరవేరింది.
ఇక సినిమాలు చేయాలన్న కోరిక నాకంతగా లేదు అని చెప్పింది కీర్తన. నీ ఇష్టం రా అని అంది లలిత. రాత్రికి డిన్నర్ చేసి సంతోషంగా కబుర్లు చెప్పుకొని నిద్రపోయారందరూ. షూటింగ్ ఉండడంతో కీర్తన నిఖిల్ నుదుటి మీద ముద్దు పెట్టి కష్టంగా అతనిని వదిలి తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది. కీర్తన రోజు నిఖిల్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉండేది. 4 రోజులు గడిచాయి. నిఖిల్‌ని కొట్టిన వాళ్ళు దొరికారు. కంప్లెయింట్ ఇవ్వడం కోసం పోలీసులు నిఖిల్‌ని ముంబైకి పిలిచారు. మిథున్ నిఖిల్‌ని తీసుకుని ముంబైకొచ్చాడు. మీడియా అతని కోసం వెయిట్ చేస్తుంది. నిఖిల్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళను వదిలేయమని చెప్పాడు. నిఖిల్ డెసిషన్‌కి మిథున్‌తో పాటు అందరూ షాక్ అయ్యారు. వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళ కుటుంబాలు అన్యాయం అవుతాయి. నా వలన ఎవరికి చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను అని చెప్పి బయటకొచ్చాడు. అతని మంచి మనసుకి అందరితో పాటు మిథున్ మీడియా క్లాప్స్ కొట్టారు. బయటకొచ్చిన నిఖిల్ ముందు మీడియా వాళ్ళు మైక్స్ పెట్టారు. మీరొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మరి డ్రైవర్‌గా కీర్తన దగ్గర ఎందుకు చేరారు? అని అడిగారు. నిజం చెప్పకపోతే లైఫ్ లాంగ్ ఈ ప్రశ్నతో మమ్మల్ని వేధిస్తారు అనుకుని నిజం చెప్పడానికి నిర్ణయించుకున్నాడు నిఖిల్. అమ్మ అంటే నాకు ప్రాణం. అమ్మ సంతోషంగా ఉండాలంటే మిథున్, సంజన కలవాలి. అందరిలాగే మిథున్, కీర్తన మధ్య అట్రాక్షన్ ఉందని నేను అనుకున్నాను. అందుకే కీర్తనను నా ప్రేమలో పడేయాలని తన దగ్గర డ్రైవర్‌గా చేరాను. కీర్తన నన్ను ప్రేమించాక నేను తనను పెళ్లి చేసుకొని, తనను అపురూపంగా చూసుకోవాలని అనుకున్నాను. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలో నేను ఆలోచిస్తుండగానే కీర్తన నన్ను ప్రేమించింది. తన పేరెంట్స్‌కి చెప్పి పెళ్లికి ఒప్పించింది. కీర్తనను నా ప్రేమలో పడేయడానికి వచ్చానని నేను కీర్తనకు నిజం చెప్పాను. ఏ అమ్మాయైనా అది విని తట్టుకుంటుందా? కీర్తన కూడా తట్టుకోలేకపోయింది. భరించలేకపోయింది. నన్ను ఇంట్లో నుండి గెంటేసింది. తనను చూడ్డానికి నేను తన ఇంటి బయటే కూర్చున్నాను. పాము కాటేస్తుందని తనను నేను పక్కకు లాగాను. అది చూసి ఆమె ఫ్యాన్స్ నన్ను అపార్థం చేసుకొని కొట్టారు. ఇది జరిగింది. ఇక నేను వెళ్తాను. బాయ్ అని నిఖిల్ కదులుతుంటే, కీర్తన నంబర్ 1 యాక్ట్రెస్. డ్రైవర్‌గా ఉన్న మిమ్మల్ని ఆమె లవ్ చేయడం ఏంటి? అది వారంలోనే అని అడిగింది ఒక రిపోర్టర్. ప్రేమ పుట్టడానికి క్షణం చాలంటారు కదా! ఏదో జరిగింది. మీరు చెప్పట్లేదు. మా ప్రేమ సంగతి మా పర్సనల్. ప్రతిదీ మీతో చెప్పలేం అని అన్నాడు నిఖిల్. లాస్ట్ క్వెషన్. మీరు కీర్తన కలిసిపోయారా? అని అడిగారు. యెస్. నెక్స్ట్ మంత్ 12థ్‌న మా పెళ్లి అని చెప్పాడు నిఖిల్. వావ్! కంగ్రాట్స్. థాంక్ యూ. మిథున్ మీడియా కంట పడకుండా కారెక్కబోతుంటే, మీడియా పరిగెత్తుకుంటూ మిథున్ దగ్గరకొచ్చి, మీ తమ్ముడికి 12థ్‌న పెళ్ళని చెప్పాడు. మరి మీకు సంజనకు పెళ్ళెప్పుడు? అని అడిగారు. సేమ్ డేట్, సేమ్ టైమ్ అని నవ్వుతూ చెప్పి కారెక్కాడు మిథున్. నిఖిల్ కార్ దగ్గరికి వెళ్తుంటే అతనిని కొట్టిన కీర్తన ఫ్యాన్స్ అతని కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పారు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి అని చెప్పి నిఖిల్ కారెక్కాడు. ఆ టైంలో కీర్తన తన మూవీ ప్రమోషన్ కొరకు ప్రెస్ మీట్‌లో ఉంది. నిఖిల్ ఆమె ఫ్యాన్స్‌ని వదిలేసిన విషయం అక్కడున్న రిపోర్టర్స్‌కి చేరి కీర్తనకు చెప్పారు. నా నిఖిల్ బంగారం అని మనసులోనే మెచ్చుకుంది కీర్తన. డ్రైవర్‌గా ఉన్న నిఖిల్ మీద మీకు ప్రేమ ఎలా పుట్టింది? అని అడిగారు రిపోర్టర్స్. ఈ ప్రశ్న ఇప్పటికి చాలా మంది అడిగారు. అతని మంచితనం చూసి అని మాత్రం చెప్పగలిగింది. ఏం చేశాడు అని అడిగితే ఏం చెప్పలేకపోయింది. ఫైర్ యాక్సిడెంట్ మ్యాటర్ నిఖిల్ సీక్రెట్‌గా ఉంచమనడం వలన. ఈ ప్రశ్న నిఖిల్‌ని అడిగినా చెప్పలేదు అని చెప్పారు వాళ్ళు. నిజం చెప్పకపోతే లైఫ్ లాంగ్ ఈ ప్రశ్నతో మమ్మల్ని వేధిస్తారు అనుకుని నిజం చెప్పడానికి నిర్ణయించుకుంది కీర్తన. ఆ రోజు మమ్మల్ని ఫైర్ యాక్సిడెంట్ నుండి కాపాడింది ఎవరో కాదు, నిఖిల్. తన ప్రాణాలను అడ్డేసి మమ్మల్ని కాపాడాడు నిఖిల్. అంత గొప్ప పని చేసి కూడా తన బాధ్యత అన్నాడు. బాధ్యతగా చేసిన దానికి రిటర్న్ ఆశించను అన్నాడు. తనంత పెద్ద సాహసం చేసి కూడా దానికి గుర్తింపు కోరుకోకుండా ఆ మ్యాటర్‌ని సీక్రెట్‌గా ఉంచాలనుకున్నాడు. అతని ఆ గొప్ప వ్యక్తిత్వం నచ్చి నేను నిఖిల్‌ని ప్రేమించాను అని చెప్పింది కీర్తన. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఫైర్ యాక్సిడెంట్ నుండి జనాన్ని కాపాడిన సాహస వీరుడు, సూపర్ హీరో ఎవరో కాదు, నిఖిల్. ఈరోజు అతను మరో గొప్ప పని చేశాడు. కొట్టి తనను ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిన కీర్తన ఫ్యాన్స్‌ని మంచి మనసుతో వదిలేశాడు. ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరుంటారు అంటూ నిఖిల్‌ని ఆ రోజంతా మీడియా ఆకాశానికి ఎత్తేసింది. జనమంతా నిఖిల్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. మిథున్, కీర్తన జోడీని ఇష్టపడిన ఫ్యాన్స్ ఇప్పుడు నిఖిల్, కీర్తనకు షిఫ్ట్ అయ్యారు. మరికొందరు కొత్త వాళ్ళు కూడా ఆ గ్యాంగ్‌లో జాయిన్ అయ్యారు.
నిఖిల్ కీర్తనను ఎత్తుకొని ఫైర్ యాక్సిడెంట్ నుండి కాపాడిన వీడియో, ఆమెను పక్కకు లాగి పాము నుండి కాపాడిన వీడియో నికీర్తన ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. పెళ్లి తర్వాత కీర్తన మూవీస్ చేయనని చెప్పడంతో అందరూ చాలా బాధపడ్డారు. కీర్తనను పొట్టి డ్రెస్‌లు వేసుకోమని విసిగించిన డైరెక్టర్ ఆమెను కలిసి సారీ చెప్పాడు. నీ మీద మిథున్ మీద చాలా కోపం తెచ్చుకున్నాను. కానీ మిథున్ తన ఇంటర్వ్యూలో మీ ఇద్దరి పరిచయం నా వల్లనే జరిగిందన్న విషయం కనీసం నా పేరు మెన్షన్ చేయకుండా అయినా చెప్పలేదు. అందుకే అతని మీద నాకున్న కోపం పోయింది. నేను బ్లాక్‌మెయిల్ చేసినందుకు ఐయామ్ సారీ కీర్తన. నువ్విక మూవీస్ చేయవంటే చాలా బాధగా ఉందమ్మా. ఎనీవే అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచ్యులేషన్స్. ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నిఖిల్, మిథున్ కీర్తనను కలిసి వెళ్దామని తన ఇంట్లోనే ఉన్నారు. కీర్తన ఇంటికొచ్చి ఫస్ట్ నిఖిల్‌కి సారీ చెప్పింది. ఫైర్ యాక్సిడెంట్ నుండి కాపాడింది అతనే అని చెప్పినందుకు. చెప్పకపోతే లైఫ్ లాంగ్ విసిగిస్తారు పర్లేదు అన్నాడు నిఖిల్. తర్వాత డైరెక్టర్ సంగతి మిథున్‌కి చెప్పింది. పోనీలే ఇప్పటికైనా మారాడు. వాడి వల్ల ఇంకే అమ్మాయి బాధపడదు అన్నాడు మిథున్. మిథున్, నిఖిల్ రాత్రి వరకు అక్కడే ఉండి డిన్నర్ చేసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు. నిఖిల్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాడు. కీర్తన షూటింగ్ బిజీలో ఉంది. మిథున్ ఆస్ట్రేలియా రేస్ బిజీలో ఉన్నాడు. లలిత, సంజన పెళ్లి షాపింగ్ బిజీలో ఉన్నారు. ఒక పెద్ద డిజైనర్ కీర్తనకు, సంజనకు 3-4 చీరలు, డ్రెస్లు డిజైన్ చేస్తున్నారు. జ్యువెలరీ కూడా స్పెషల్‌గా డిజైన్ చేస్తున్నారు. లలిత పెళ్లి చీరలు కంచి నుండి తెప్పించింది. రిమైనింగ్ చీరలు, డ్రెస్లు, నగలు తామే షాపింగ్ మాల్స్‌కి వెళ్లి తీసుకున్నారు. కీర్తన తనకు కూడా తీసుకోమనడంతో లలిత ఆమెకు సూట్ అయ్యేవి గెస్ చేసి తీసుకుంది. వాటిని వీడియో కాల్‌లో చూసిన కీర్తన మీ టేస్ట్ అమేజింగ్ ఆంటీ అని మెచ్చుకుంది. మదన్ మిథున్ ఇంటర్వ్యూ చూసి అతనికి సారీ చెప్పాలనుకున్నాడు కానీ మిథున్‌కి అతని మొహం చూపించలేక ఆగిపోయి ఇప్పటికి ధైర్యం తెచ్చుకొని మిథున్‌ని కలిసి సారీ చెప్పాడు. మిథున్‌కి స్పాన్సర్ చేయడానికి కూడా ఖాళీ లేకపోవడంతో అతనికి బదులుగా ఒక మంచి రేసర్‌కి స్పాన్సర్ చేస్తానని మాధవ్ చెప్పాడు. మిథున్ చాలా సంతోషించి థాంక్యూ మాధవ్ అంటూ అతనిని హగ్ చేసుకున్నాడు. మిథున్ ఆస్ట్రేలియా వెళ్లే రోజు విష్ణు కూడా ఇంకా లేట్ చేయకూడదని మిథున్‌ని కలిసి మిథున్‌కి అతను చేసినవన్నిటికీ కలిపి సారీ చెప్పాడు. సంజన విషయంలో నిన్ను అపార్థం చేసుకొని కొట్టాను. ఐయామ్ సారీ మిథున్ అని బాధగా చెప్పాడు మిథున్. నేను సంజనను గెంటేయడం వల్లే కదా నువ్వు నన్ను కొట్టావు. ఇందులో నీ తప్పేముంది అని అన్నాడు మిథున్. విష్ణు మిథున్ హక్ చేసుకుని మరోసారి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.